ఓం భూవరాయణ యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అనేటువంటి అనంత విశ్వంలో మానవ దేహం బ్రహ్మచర్యంలో బాల్యంలో 14 సంవత్సరాలు కలిగినటువంటి దేహతత్వాన్ని జన్మ మృత్యువుల్ని గుర్తించి అనంతమైనటువంటి వ్యాపించిన తత్వాన్ని పరిగణలోకి తీసుకొని అద్భుతమైనటువంటి నిలకడతోటి నిశ్చయంగా నిలబడి అఖండ మహాసంకల్పంలో చెప్పబడేటువంటి అనంత కాలాన్ని కోటాను కోట్ల మంది జీవుల్ని మానవ దేహాన్ని పరిగణలోకి తీసుకొని నిలబడి చతుర్విధ పురుషార్థాలు అనబడేటువంటి 15 సార్లు సాధించడం ద్వారా షడ్గుణ ఐశ్వర్యాలు అనేటువంటి పరమాత్మ తత్వాన్ని గుర్తించి 15 సార్లు సాధించడం ద్వారా ప్రస్తుత కాలంలో దేవుడెవరు గురువెవరు అనేటువంటి రకరకాల వివాద స్థితిలో లింగాతీత అంటే స్త్రీ పురుష అతీత కులాతీత వర్ణాతీత మతాతీత దేశాతీతంగా అనేక దేశాల వాళ్ళు అనేక లింగాల వాళ్ళు అనేక మతాల వాళ్ళు వీక్షించినటువంటి వైభవ్ సూర్యవంశీ శతక ప్రదర్శనను అద్భుతంగా ప్రస్తుత కాలానికి అరిషడ్ వర్గాల్ని కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలకి దేవుడెవరు గురువెవరు అనేటువంటి వివాదాస్పద స్థితిలో ప్రతి ఒక్కరికి మార్గదర్శనంగా ప్రదర్శన చేసినటువంటి అరిషడ్ వర్గాలను కూడా దాటాడు. చతుర్విధ పురుషార్థాల ద్వారా షడ్గుణైశ్వర్యాల ద్వారా అనేటువంటిది అఖండ మహాసంకల్పానికి అన్వయం అవుతూ అనంత కేశవోచ్చారంలో శ్రీ విశ్వచక్ర ప్రమాణంగా ప్రతినిత్యం 12 గంటల నుండి 1 గంట వరకు ప్రతి టీటీడీ ఛానల్లో విశ్వ కళ్యాణంలో శ్వేతవరాహ కల్పి అనేటువంటి ఒక అనంతమైనటువంటి కాలాన్ని దేహాత్మ విచారణ పరమాత్మ తత్వ విచారణ జీవిత సూత్ర నిర్ధారణ అనేటువంటి ప్రమాణాన్ని వైభవ్ సూర్యవంశీ నిదర్శనంగా నిలిచాడు. దీన్ని అందరూ కోటాను కోట్ల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షించారు. కాబట్టి అనంత కేశవ ఛానల్లో అఖండ మహాసంకల్పానికి ఒక ప్రత్యక్ష నిదర్శనంగా భావిస్తూ అఖండ లాంగ్ వీడియోలను వీక్షించగలరు అనంత కేశవ ఛానల్లో. ఓం శుభం ఓం తత్సత్.